ఆచారబద్ధంగా ఈ 20 డేస్ చేస్తారు అనే ఆలోచనతో ఉండేటువంటి అనుభవం చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాలుగా మాకు విజయ్ భాస్కర్ గారు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ బంధం ఈ సంఘముల గురించి ఈ పరిస్థితుల గురించి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క పాఠములను మేము కూడా మా సంఘాల్లో ప్రారంభించడం మొదలుపెట్టాము. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఏదైతే పాఠాలు ఈ సంఘంలో బోధిస్తూ ఉంటారో అదే పాఠాలను తీసుకెళ్ళి మేము కూడా కూడికలు ప్రారంభించి దానికి ఒక యాడ్ చేసాం. ఏమి యాడ్ చేసామంటే సిలువ ధ్యాన సువార్త కూడికలు అని యాడ్ చేసి ఆయా ప్రాంతాల్లో ఆయా గృహాలలో సువార్త కూడికలు పెట్టడం ప్రారంభించాం. ఇదే అంశాలను బోధిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి సువార్త ఆ గ్రామాల్లో ప్రకటించబడింది. అంతెందుకు ఈ సీజన్లో మా గ్రామంలో అన్యులు ఉండేటువంటి ప్రాంతం నుంచి సంఘానికి వస్తున్న కుటుంబము ప్రేరేపించబడి 3 రోజులు వారు శ్రమకాల ధ్యాన కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. 3 రోజుల కూడికలు మేము ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు 3వ రోజు కూడిక పూర్తయ్యేసరికి అద్భుతమైన సువార్త అక్కడ అందింది. 20 మందికి పైగా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగేటువంటి సిలువ ధ్యాన కూడికలు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు నేను చెప్పేటువంటి స్థానంలో ఉన్న దేవుడు రాలేదని వినే స్థానంలో మీరు లేదా ఏమి తెలియని వారిని కాదు, కానీ మనందరము కూడా సిలువను ధ్యానిస్తూ సిలువలో ప్రాముఖ్యమైన అంశాల గురించి మనం నేర్చుకుంటూ ఈ పరిశుద్ధ వార్తలో మనకి ఇవ్వబడినటువంటి ప్రతి అంశము కూడా ప్రతిరోజు మనం వినబడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలి, మనల్ని సంస్కరించాలి, దేవుని వాళ్ళు మనల్ని బలపరచాలి, మన పరిణితి పెరగాలి, మన పరిజ్ఞానం పెరగాలి, మన ఆధ్యాత్మికమైనటువంటి వైభవం వెలసిల్లాలి, విలాసం వికసించాలి. అందుకు కదా మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఈ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని గణపరుస్తూ ఉన్నాం. ఈ 40 దినాలు